ఆయన వెటకారం మామూలుగా ఉండేది కాదు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పేరు ఎత్తితే చాలు జబర్దస్త్కు మించి జోకులు వేస్తూ ఆనందం పొందుతుంటారు. ఆయన ఏ చిన్న ఇష్యూ వచ్చినా పర్సనల్ అటాకింగ్ కు దిగుతారు. తానేం తప్పు చేయను, నిఖార్సైన లీడర్ను అని చెప్పుకునే ఆ నేతకు ఇప్పుడు మైనింగ్ మరకలు అంటుకున్నాయి. ఏకంగా అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కాకాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కొడాలి నానిని కూడా మూసేస్తారా? అరెస్టుల ఎపిసోడ్ లో క్యూలో ఉన్న మాజీ మంత్రులు ఎవరు? మైనింగ్ కేసులో జైలుకెళ్లిన మాజీ మంత్రి కాకాణి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? ఇప్పటికే కొడాలి నానికి లుకౌట్ నోటీసులు. ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు, నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 2 నెలల క్రితమే కేసు పెట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని, అంతేకాక రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది. ఈ ఇష్యూపై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టింది. అప్పట్నుంచి కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారంటున్నారు టీడీపీ నేతలు. ఎట్టకేలకు ఆయనను కేరళలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు పోలీసులు. ఇక నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది మాజీ మంత్రి కొడాలి నానినే అని బలంగా చర్చ జరుగుతోంది. కేసు విచారణకు సహకరించకపోవడంతో పాటు పారిపోతాడు అనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుకౌట్ వారెంట్ జారీ చేశారు. అయితే గత కొంతకాలం నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని, మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కృష్ణా జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకరంగా మాట్లాడారు అని ఫైల్ అయ్యాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలో మెరక పేరుతో 45 కోట్ల అవినీతి, విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ జరుగుతోంది. ఓవైపు లుకౌట్ నోటీసులు జారీ చేశారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కొడాలి నాని హైదరాబాద్లోని సంధ్యా కన్వెన్షన్లో ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇదే టైంలో లిక్కర్ స్కామ్ ఆరోపణలు కూడా వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కస్టడీలోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఇప్పుడు ఈ ముగ్గురితో పాటు మరోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వాళ్ళిచ్చే వివరాల ఆధారంగా ఓ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అరెస్టు ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కొడాలి నానిపై కేసులు, లిక్కర్ స్కామ్ ఆరోపణలే కాదు, మాజీ మంత్రులు విడదల రజనీ, ఆర్కే రోజా కూడా కేసులు, ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు. విడదల రజనీపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. ఓ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో గుంటూరు అప్పటి ఎస్పీతో పాటు సీఐ విడదల మరిది గోపి, ఆమె పీఏతో పాటు విడదల రజనీపై కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ పెట్టింది. మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్ గా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకు సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా అటవీ భూముల ఆక్రమణలపై దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి కూటమి నేతలు టార్గెట్ గా విమర్శలు చేసిన లీడర్లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టుల ఎపిసోడ్లో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందో చూడాలి మరి.